ఫ్రెండ్స్, మా యొక్క విహారయాత్ర ఈరోజు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ నుంచి మొదలవబోతోంది. ఇదే మా యొక్క టీం. మా ట్రిప్లో భాగంగా ఈరోజు 2 ప్రసిద్ధమైన ప్రాంతాలను సందర్శించాలని బయలుదేరాం బస్సులో. ఈ జర్నీలో నేనైతే ఎన్నో వింతైన విశేషాలు చూపిస్తాను. బస్సులో మేమంతా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి టిఫిన్ కోసం హోటల్ దగ్గర ఆపాం. ఎవరికి నచ్చిన వాళ్ళైతే తిన్నారు. మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. నేను ఈ వీడియోలో 2 ప్రసిద్ధమైన ప్రాంతాలను చూపిస్తాను. అవి మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు. ముందైతే ఒక గోల్డెన్ టెంపుల్ని అయితే చూపిస్తాను మీకు. మేమంతా గోల్డెన్ టెంపుల్ లోపలికి ప్రవేశించాం. ఇవన్నీ స్కూల్స్ అనుకుంటాను. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయం 1963లో స్థాపించబడింది. మొదట్లో దీని చుట్టూ అంతా అడవి ఉండేది. వెదురుతో నిర్మించారు. మందిరంలోనికి అడవి జంతువులు వచ్చేవి ఆ టైంలో. అందుకే కాలక్రమేణా మనం చూస్తున్న ఈ శైలిలోకి మార్చారు దీన్ని. ఇది కేవలం బౌద్ధ ప్రార్థనా మందిరం మాత్రమే కాదు, ఇది ఒక ప్రముఖ బౌద్ధ విద్యా కేంద్రం కూడా. ఈ గంటను చూసారా? ఇది చూడడానికి హాలీవుడ్ సినిమాల్లో గంటలా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇది బౌద్ధ మత ప్రార్థనా మందిరం. ఇక్కడ బౌద్ధ తత్వం, జ్ఞానం, ధ్యానం, చదువులు, వేద మరియు ధార్మిక విద్యలు నేర్పిస్తారు. ఈరోజు సెలవు రోజు కావడం వల్ల విద్యార్థులు, యాత్రికులు చాలామంది ఈ గోల్డెన్ టెంపుల్ చూడడానికి వచ్చారు. ఇది చాలా కోలాహలంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నవి అతిపెద్ద బౌద్ధ విగ్రహాలు. ఇవి సుమారు 40 నుంచి 60 అడుగులు ఎత్తు ఉంటాయి. ఇక్కడైతే వీళ్లకు గ్రంథ పఠనం జరుగుతోంది. మన హాస్టల్స్లో పిల్లలకు స్టడీ క్లాసెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. అంతకు మించిన ఏకాగ్రత, దృఢచిత్తంతో విద్యను నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూర్చొని అందరినీ గమనిస్తున్న ఈయన బౌద్ధ మత గురువు అనుకుంటాను. ఇది చూస్తుంటే అనిపిస్తోంది అచ్చం మన ప్రాచీన కాలంలో చదువు అనేది ఇలాగే కొనసాగేదేమోనని. ఇటీవల సంభవించిన కోవిడ్-19 సమయంలో ఈ బౌద్ధాలయం 2 సంవత్సరాల పాటు మూసివేయబడింది. సరాసరి 700 రోజులకు పైగా మూసివేయబడి ఉన్న ఏకైక ప్రార్థన ఆలయం బహుశా ఇదొకటి అనుకుంటా. ఈ 3 పెద్ద బంగారు ప్లేటెడ్ విగ్రహాలు బుద్ధుడు, గురు పద్మ సంభవ మరియు అమితాయుస్. ఈ మఠం టిబెట్ నుండి శరణార్థుల ఆశ్రయస్థానంగా ఉంది. వారు 1959లో టిబెట్ నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ గోడల మీద వేసిన వర్ణ చిత్రాలు కూడా మీరు గమనించవచ్చు. పూర్తిగా బౌద్ధ మత శైలిలో ఉన్నాయి. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారో, ఎలా వాడతారో నాకైతే తెలియదు. అడుగుదామంటే బౌద్ధులు ఎవరు నా పక్కన లేరు. చుట్టూ అయితే క్లైమేట్ చాలా బాగుంది. మంచి ప్రకృతిలో కట్టినటువంటి బౌద్ధ మత ఆలయం ఇది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకచోట వీరి ప్రార్థనాలయం, మరొక చోట వీరి హాస్టల్స్ అండ్ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ కూడా మీకు చూపిస్తాను, నాతో రండి. ఇది బౌద్ధ మత సన్యాసులకు చదువును అందించే పాఠశాల. నాకు తెలిసి వాళ్ళకు క్రీడలు లాంటివి కూడా ఇక్కడ నేర్పిస్తారేమో. అంతేకాదు ఇక్కడ చదివే విద్యను అభ్యసించే పిల్లలు బౌద్ధ మత ధర్మంలోని ఆత్మరక్షణ కళలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుందని నేను విన్నాను. నాకైతే ఈ గోల్డెన్ టెంపుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ మగవాళ్ళే తప్ప ఆడవాళ్ళు కనిపించలేదు. నిజం చెప్పనా, ఏ ఆధ్యాత్మిక మందిరంలో లేనంత ప్రశాంతత, సౌందర్యం ఈ బౌద్ధారామంలో కనిపిస్తోంది. ఇవేంటో తెలుసా? ఇవి బౌద్ధ మత మందిరంలో తప్పనిసరిగా ఉండాల్సినవే. మనసులో బుద్ధుడిని ధ్యానిస్తూ వీటిని ఓ వైపుగా తిప్పాలి. మొత్తం 100కు పైగా ఉన్నాయి ఇవి. ధ్యానం లాగానే ఇది కూడా మనసును ఏకం చేస్తుందని నమ్ముతారు ఇక్కడ. ఇక్కడే గతంలో ఓ బౌద్ధ విద్యార్థిగా విద్యను అభ్యసించిన ఆయనతో కూడా మేము మాట్లాడాము. ఇక్కడ 1000 మంది విద్యార్థుల దాకా చదువుతున్నట్టుగా తెలిపారు. మేమంతా గ్రూప్ కూడా దిగడానికైతే సిద్ధంగా ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ బౌద్ధుల షాప్స్. ఇక్కడ దొరికేవన్నీ బౌద్ధ మత శైలిలో ఉండటం ఓ ప్రత్యేకత. కీ చైన్లో పెట్టుకోవడానికి అది చిన్న బుద్ధుడు. ఇదొక అద్భుతమైన విషయం. ఇక్కడ అమ్మేవాళ్ళుగా బౌద్ధులే ఉంటారు.
చాలా రకాల వస్తువులు చెక్కతో చేసి ఉన్నవి. ఇక్కడ కనిపించేవన్నీ అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. మీకు ఇక్కడ ఎన్నో రకాల వింతైన వస్తువులు తారసపడతాయి. నేనైతే మీకు వింతైన వస్తువులను చూపిస్తాను. ఇవి రకరకాల శబ్దాలను చేస్తాయి. ఇవి ఒక్కో ఆకారం ఒక్కో డిఫరెంట్ సౌండ్ చేస్తుంది. చాలా రకాలైన శబ్దాలు నాకైతే భలే నచ్చింది. ఈ బౌద్ధ షాపుల్లో మీకు అన్ని రకాల ఆకారాలు రంగుల్లో ఉన్న బౌద్ధ ప్రతిమలు కనిపిస్తాయి. ఈయన ఒక బౌద్ధ సాధువు, 90 సంవత్సరాల వయసు ఉంటుందట. మరో అద్భుతమైన ప్రాంతానికి మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. మేమిప్పుడు ఓ ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. మేమెళ్తున్న దారిలో లోయలు మలుపులు దారుణంగా ఉన్నాయి. 1 వే రోడ్ కాబట్టి. అందుకే ఏ చిన్న తప్పు చేసినా మేమంతా పెద్ద లోయలో పడటం అయితే గ్యారంటీ. అందుకే జాగ్రత్తగా వెళ్ళడం మా బాధ్యత. నాకైతే ఎత్తైన కొండ మించి లోయలోకి దిగుతున్న అనుభూతి కలుగుతోంది. రోడ్డుకి ఇరువైపులా కనిపించేవి ఏంటో తెలుసా? ఇవి కాఫీ తోటలు. వీటి నుండి కాఫీ విత్తనాలు తీస్తారు, కాఫీ తయారు చేస్తారు. ఇక్కడ ఎండాకాలం చల్లగాను, చలికాలం కూడా చల్లగాను ఉంటుంది. అందుకే టూరిస్టులు ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దూరంగా కొండల మీద కట్టుకున్నట్టుండే ఇల్లులు భలే వింతగా ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, మనం దిగాల్సిన అద్భుతమైన ప్రదేశం వచ్చేసింది. ఇదే తలకావేరి ప్రదేశం. అంటే కావేరి నది పుట్టిన ప్రాంతం అన్నమాట. మీకు విషయం తెలుసా? మనమైతే చాలా ఎత్తులో ఉన్నాం. ఈ తలకావేరి అనే ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 1200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంకో వింతైన విషయం ఏంటంటే ఇక్కడ ఎల్లప్పుడూ చలిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎండాకాలం 45 డిగ్రీస్ వేడి పెరిగినా కూడా ఇక్కడ చలిగానే ఉంటుందట. అందుకే ఇక్కడకు యాత్రికులు ఎక్కువగా వస్తుంటారు. గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర ఇలా ప్రతి నదికి ఒక మొదలంటూ ఉంటుంది. దక్షిణ భారతదేశానికి జీవం ఈ కావేరి నది. అలాగే ఇది కావేరి అమ్మవారి పుట్టుక స్థలం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే. కర్ణాటకలోని ఈ కొండల్లో పుట్టిన ఈ నది తమిళనాడులో అంతమవుతుంది. ఇక్కడ వింతైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తోందిగా ఒక చెట్టు. ఇలా బూజు పట్టిన చెట్లు, స్తంభాలు, రోడ్లు చాలా కామన్ ఇక్కడ. ప్రస్తుతం దాదాపుగా ప్రతి దేవాలయాల్లో స్కానర్స్ వచ్చేసాయి. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు డబ్బులు చేతిలో ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ కావేరి నది తొలి జలం, అంటే మొట్టమొదటి నీళ్ళు అన్నమాట. ఇక్కడ మనసులో ఏదైనా కోరుకొని డబ్బులు వేస్తారట. సో ఎంత బాగుంది అసలు క్లైమేట్, చల్లగా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడడానికైతే. ఈ తలకావేరి ప్రదేశం దగ్గర రకరకాల అటవీ ఉత్పత్తులు దొరుకుతాయి చాలా తక్కువ ధరకు. ఇది అడవిలో నుంచి తీసినటువంటి ప్యూర్ తేనె. తేనె ఒక్కటే కాకుండా ఇక్కడ రకరకాల వనమూలికలు దొరుకుతాయి అత్యంత తక్కువ ధరకు. ఇక్కడ కాఫీ పౌడర్, దాని అనుబంధ ఉత్పత్తులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. మీరు చూస్తున్న ఈ సీసా ఒక కేశ తైలం కోసం తయారు చేయబడినది. ఈ సీసా లోపల రకరకాల వనమూలికలు వేసి ఉన్నాయి. ఈ సీసా లోపల కొబ్బరి నూనె పోసుకోవాల్సి ఉంటుంది. మద్యం ప్రియులకు ఇక్కడ రకరకాల హోమ్ మేడ్ మద్యం దొరుకుతుంది. అరటి, యాపిల్, జామ లాంటి రకరకాల పళ్ళతో హోమ్ మేడ్ వైన్ తయారు చేస్తారు ఇక్కడ. నిజంగా నాకు ఇప్పుడే తెలిసింది ఇన్ని రకాల పళ్ళతో వైన్ తయారు చేస్తారు. ఇక్కడ రకరకాల పళ్ళతో తయారైన ఈ వైన్ దేశం దాటి వెళ్తుందట. నాకైతే కొత్తగానో వింతగానో ఉంది. మేమైతే మా ట్రిప్ ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యాం బస్సులో. ట్రిప్ ఆనందంగా ముగిసింది. అందరం చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాం. చీకట్లో బస్సు ముందుకు సాగిపోతూనే ఉంది. మేమంతా తిరిగి మళ్ళీ మా గమ్యస్థానానికి చేరుకున్నాం క్షేమంగా. ఈ ట్రిప్ మా గుండెలో నిలిచిపోతుంది, శాశ్వతంగా అనిపిస్తోంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.